వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆలయం శుద్ధి కార్యక్రమానికి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. నిన్న తడి బట్టలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రమాణం చేశారు. అయితే ప్రమాణాల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణుల ఆలయ శుద్ధి చేయడానికి యత్నించారు. బీజేపీ శ్రేణులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులను దాటుకొని వెళ్లి బీజేపీ నాయకులు ఆలయంలో పసుపు నీళ్లు చల్లారు. బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత గల కారణాలేంటి? ఆలయం శుద్ధి కార్యక్రమానికి భారీగా బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వరంగల్లో అవినీతి ఆరోపణల పైన ఇటు సవాళ్లు ప్రతి సవాళ్ళకి భద్రకాళి అమ్మవారి దేవస్థానం వేదిక అయింది. నిన్న ఇదే అవినీతి ఆరోపణల పైన ఇటు అవినీతి చేశారని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అవినీతి చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళంతా కూడా భద్రకాళి అమ్మవారి దేవస్థానం చేరుకొని తడి బట్టలతో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వీరిరువురు కూడా భద్రకాళి దేవాలయంలో అవినీతి ఆరోపణలపై చేశారని ఒకరు, చేయలేదని ఒకరు తడి బట్టలతో గుళ్ళోకి రావడంతో అమ్మవారి ప్రతిష్ట దెబ్బతింది, అమ్మవారి దేవాలయం మలినమైపోయింది వీరి రాకతో అని చెప్పేసి బీజేపీ నాయకులు ఈ రోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానం పరిసరాలు మొత్తం కూడా పసుపు నీళ్లతో శుద్ధి చేసే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం భారీగా బీజేపీ నాయకులు భద్రకాళి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకొని ఆ యొక్క పసుపు నీళ్ల కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న నేపథ్యంలో వస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల్ని ఇటు భద్రకాళి అమ్మవారి దేవస్థానం ప్రధాన గేట్ వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, కొద్ది ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా ఈ యొక్క బీజేపీ నాయకులని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎందుకంటే గత 2 రోజులుగా భద్రకాళి అమ్మవారి దేవస్థానం కాడ జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాల వల్ల కొంత పట్టణంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఆ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి పోలీసులు ఈ విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి ఇటు బీజేపీ నాయకురాలు రావు పద్మ కూడా చేరుకున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కారణంతో ఆమె గుళ్ళోకి వెళ్తున్న క్రమంలో తనని కూడా అదుపులోకి తీసుకోకపోతే తను ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలో పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని వస్తా అని చెప్తే ఆమె కోరిక మేరకు అయితే ప్రస్తుతానికి ఆమె ఒక్కదానికి మాత్రం లోపలికి పంపించారు. మొత్తం బీజేపీ నాయకుల్ని వస్తున్న నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి కూడా భద్రకాళి దేవస్థానం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణంలో భారీ బందోబస్తు పోలీసుల నడుమ కొంత చర్యలు తీసుకుంటున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.